ముఖ్య విషయాలను ఇంకా గుర్తుంచుకోవాలి. The word of God never goes void. దేవుని వాక్యం ఎప్పుడు వృధాగా పోదు. Hallelujah. Hallelujah. That is why we should never get tired of speaking the good news. అందుకే మనం ఎప్పుడు నిరుత్సాహపడుతుందో దేవుని వాక్యం చెప్పడానికి. Amen. Amen. The other thing is that now the one who had this criminal who heard the word of God, he could have chosen to humble himself or be proud. అంటే ఇప్పుడు ఆ దొంగ ఎవరైతే దేవుణ్ణి అంగీకరించాడో అతను తనను విధేయంగా ఉంచుకున్నాడా లేకపోతే ప్రౌడ్ ఉండాలనుకున్నాడా? He could have made a choice. తన ఛాయిస్ అనేది తను ఏమనుకోవాలో తనకుంది, ఆ నిర్ణయం తీసుకునే శక్తి. But he decided to humble himself and come before the Lord. కానీ అతను తను ఏమనుకున్నాడంటే నేను దేవుని దగ్గరకు వచ్చి నేను ఒప్పుకుంటానని. Hallelujah. And do we have a good God? మన గొప్ప దేవుడు ఉన్నాడు కదా. Yes, we have a good God. అవును, మన గొప్ప దేవుడు ఉన్నాడు. Who forgives all our sins. మన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించేవాడు. All we need to do is go before him with a repentant heart, with a humble spirit, and God will forgive us. మనం ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినా కానీ పశ్చాత్తాప హృదయంతో మరియు విధేయత కలిగిన మనసుతో ఉండాలి. He will accept us. దేవుడు మనల్ని ఎప్పుడు అంగీకరిస్తాడు. Amen. We have a good God. మన గొప్ప దేవుడు ఉన్నాడు. But very important thing is being humble. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనల్ని మనం విధేయతగా ఉంచుకోవాలి. Let us turn our Bibles to the book of Luke. మనము లూకా చాప్టర్ చూద్దాము. లూకా chapter 18. లూకా 18వ అధ్యాయం. And we'll read verses 9 to 14. ఎవరైనా 9 నుంచి 14 వరకు చదవాలని. తాము నీతిమంతులమని తమ్ము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నాడు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంకి వెళ్ళారు. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. పరిచయుడు నిలబడి, దేవా, నేను చారులైనను అన్యాయస్తులైనను వ్యభిచారులైనను ఇతర మనుషులతోనైనను ఈ సుంకరుల వలెను ఉండకును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అంతకంటే అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడవాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. The word of God is speaking about 2 people. దేవుని వాక్యం ఇద్దరు మనుషుల గురించి మాట్లాడుతుంది. And the word of God says, Jesus also told this parable to people who were sure of their own goodness and despised everyone else. ఇదే వాక్యాన్ని యేసుప్రభు వారు కూడా చెప్పారు నీతిమంతుల గురించి. It is saying that some people, they are depending on their own goodness and they are looking down on other people. కొందరు ఏం చేస్తున్నారంటే వారు చేసిన మంచి పని ఎప్పుడు దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళే గొప్పగా ఫీల్ అవుతున్నారు, వేరే వాళ్ళని చాలా తక్కువగా చూస్తున్నారు. This is what God despises. God rejects such an attitude. దేవుడు ఇలాంటి గుణం ఉన్న వారిని వ్యతిరేకిస్తాడు. The Bible here in this parable, Jesus is talking about 2 kinds of people. ఈ వాక్యంలో దేవుడు 2 రకాల మనుషుల గురించి చెప్తున్నారు. One is the Pharisee. ఒకరు సుంకరి గురించి. A Pharisee is, the meaning of the word Pharisee is to be set apart. అంటే ఫారిసీ అనే దానికి అర్థం ఏంటంటే To be set apart or the holy one. విభజించబడిన వారు లేక పరిశుద్ధులు అని. A person who would teach the